నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు. రైల్వే కోడూరులో ఎన్డీఏ అవగాహన సదస్సు. 252 బూతులలో ఉన్న కార్యకర్తలకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన నిపుణులతో అవగాహన సదస్సు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిన కేకే రాజు. భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రపంచాన్ని తట్టుకోలేక తనను నేరుగా ఎదుర్కొనలేక గంటా శ్రీనివాసరావు అతని అనుచరులు తాను నియోజకవర్గం మారుతానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం సాయంత్రం జీవీఎంసీ 5వ వార్డ్ సాయిరాం కాలనీలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ వారు రోజుకో కుట్రల పన్ని తాజాగా అనకాపల్లి ఎంపీగా వెళ్లిపోతానని ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా తప్పు అని, ఇలాంటివి ప్రజలు నమ్మవద్దన్నారు. తాను జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో భీమిలిలోనే ఈ సీట్లను గిఫ్ట్గా పోటీ చేస్తానని, మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిచి ఆయనకు ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన హనుమంతరావు, జేసీఎస్ కన్వీనర్ పోతన సురేష్, వివిధ విభాగాల నాయకులు శ్యామలరావు, వైఎస్ మూర్తి, బాబ్జీ, మంగళ రమణ, కూన రమణ, ముచ్చి రామారావు, అప్పారావు, జేఎస్ రెడ్డి, కల్లేపల్లి శంకర్రావు, శామ్యుయల్, జ్యోతిష్, గాయత్రి, సీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ మధురవాడలో 5వ వార్డులో సాయిరాం కాలనీ తిరుగుతున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు చాలా స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కూటమిలతో వచ్చినా మళ్ళీ అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అదే రకంగా భీమిలి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ 5 సంవత్సరాలలో 2,500 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిపాలన రాజధాని వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎక్కువ శాతం మంది మరి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. అదే రకంగా భీమిలిలో ఎక్కువ మెజార్టీ సాధించి మరి భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వార్డు నాయకులు పోతన హనుమంతరావు గారు, అలాగే ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రపంచాన్ని తట్టుకోలేక ఈ గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి మరి వాళ్ళ అనుచరులు నా మీద రోజుకు ఒక రకమైన కుట్రలో బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు లేటెస్ట్గా ఈ అనకాపల్లి ఎంపీగా వెళ్ళిపోతారని దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా ఉట్టి కథనాలు. ఎవరో కూడా దయచేసి నమ్మొద్దు. నేను భీమిలి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తెలియజేసుకుంటూ మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ చాలా నమ్మొద్దు. నేను మళ్ళీ భీమిలిలోనే పోటీ చేస్తాను. 24వ తారీఖు నామినేషన్ చేస్తున్నాం, 24వ తారీఖు మధ్యాహ్నం. కాబట్టి ఎక్కడి నుంచే మళ్ళీ పోటీ చేయడం, ఇక్కడే మళ్ళీ ఎమ్మెల్యే కావడం. రైల్వే కోడూరు నందు కొత్త కోడూరులో రామాలయ నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించిన స్థానిక ప్రజలు ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, చేయూతనివ్వాలని కోరుకుంటున్న రామభక్త జనం. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కొత్త కోడూరు గ్రామంలో యుగ పురుషుడు దర్శనానికి నిలువెత్తు ప్రతిరూపమైన శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణానికి స్థానిక ప్రజలందరూ కలిసికట్టుగా భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి స్థానిక ప్రజలతో పాటు నియోజకవర్గంలోని నలుదిక్కల నుంచి విరివిగా విరాళాలు అందించి ఆలయ నిర్మాణానికి చేయూతనిచ్చి సీతారామ లక్ష్మణ హనుమాన్ ఆశీస్సులు పొందాలని కోరుచున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు వలధరి అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏ విధంగా అయితే కుల, మత, భాష, ప్రాంతీయ వర్గ విభేదాలు లేకుండా విరాళాలు అందించారో అదేవిధంగా కొత్త కోడూరులో నిర్మించబోయే రామాలయ నిర్మాణానికి కూడా విరాళాలు అందించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి సహకరిద్దాం. యుగ పురుషుడు హనుమాన్ అభియాన్ అందుకుందాం.
జై శ్రీరామ్. అయోధ్యాపతి శ్రీరామచంద్రమూర్తికి జై. ఈ రోజున 19వ తారీఖున ఏకాదశి రోజున రైల్వే కోడూరు నందు, కొత్త కోడూరు నందు పూర్వీకుల నుంచి పూజా పునస్కారాలు అందుకుంటూ ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ భరత శతఘ్న భక్త హనుమాన్ల దేవాలయం పునర్నిర్మాణం చేసుకున్నటకు భూమి పూజ చేయటం జరిగింది. విశేషంగా అత్యంత పవిత్ర దినాన దయచేసి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏ విధంగా మనం అందరూ సహాయ సహకారాల నుంచి పలు ప్రాంతాల నుంచి అనేక మంది చందాలను రాబట్టి అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ విధంగా నిర్విఘ్నంగా పూర్తి చేశారో అదేవిధంగా దయచేసి మన పరిసర ప్రాంతాల వారందరూ మా పారిశ్రామికవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్తలు రామభక్తులు అందరూ కలిసి అందులోనూ ఇది రాజకీయవేత్తలకు అందరికీ కూడా నమస్కరించి చేస్తూ ఉన్నా. ఏ పార్టీ వారికి ఏ రాజకీయం వారికి సంబంధం లేదు. ఇది మన శ్రీరామచంద్రమూర్తి కార్యంలో అందరూ భాగం పంచుకొని అందరం కలిసి సమిష్టిగా ఒక పేరుగాంచిన సీతారామచంద్రుల వారి దేవాలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములై అందరూ సంపూర్ణంగా మద్దతును తెలుపుతారని ధారాళంగా విరాళాలను సేకరించి ప్రతి ఒక్కరూ అయోధ్య శ్రీరామచంద్రమూర్తికి ఏ విధంగా వానరులుగా ఎట్లా కష్టపడి శ్రమించి చేశారో ఆ విధంగా రామభక్తులందరూ సహాయ సహకారాలు అందించి నిధి సేకరణను చేసి ఈ రామకార్యానికి పూర్తిగా మద్దతు తెలగలరని ఆశిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆసక్తి గల వారందరూ రైల్వే కోడూరు నందు ఉన్న కొత్త కోడూరులో ఈ దేవాలయ కమిటీ వారిని సంప్రదించి విరాళాలను సేకరించవలసినదిగా ప్రార్థిస్తూ ఉన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అత్యంత సుందరంగా ఒంటిమిట్ట అద్భుతంగా ఏకశిలా నగరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలా నగరం దేవస్థానం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులు 15/4/2024 నుండి 26/4/2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహకులు ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా ఒక అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి, ఏప్రిల్ 20 తేదీ శనివారం హనుమత్ సేవ, 21వ తేదీ ఆదివారం గరుడ సేవ, 22వ తేదీ సోమవారం కళ్యాణోత్సవం, 23వ తేదీ మంగళవారం రథోత్సవం, 24వ తేదీ బుధవారం అశ్వవాహనం, 25వ తేదీ గురువారం చక్ర స్నానం, 26వ తేదీ శుక్రవారం పుష్పయాగం. ఒంటిమిట్ట దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరగను. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుండి 8:30 గంటల వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరగను. భక్తులు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన.
రానున్న సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో అల్లూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు సుమారు 28,800 మంది అధికంగా ఉన్నారని, మహిళలందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎన్నికలలో ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నందున ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో సుమారు 61,000 మంది అధిక ఓటర్లు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా గత జనవరి 22న తుది జాబితా ప్రకటించిన తర్వాత సుమారు 8,000 ఓటర్లను ఫారం 6 ద్వారా నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు అందిన ఫారం 6లను పరిశీలించి అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఓటింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరపడానికి ఎన్నికల కమిషన్ సూచించిందని చెప్పారు. ఎన్నికల సంఘం అనుమతితో జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల పేరు, లొకేషన్ మార్పు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మన ఎస్ఎస్టీ టీమ్స్ చూసినట్లయితే ఇప్పటికే ఎస్ఎస్టీ టీమ్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ నుంచి కూడా ఇవన్నీ ఆపరేషనల్ అయి ఉన్నాయి. ఎస్ఎస్టీ టీమ్స్ మాత్రం ఈ రోజు నుంచి ఆపరేషన్ అవుతాయి. నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ ఈ రోజు నుంచి అవన్నీ ఆపరేషన్ అవుతాయి. అండ్ మన జిల్లాలో వాలంటీర్స్ సంబంధించి చూసినట్లయితే దాదాపు 526 మంది వాలంటీర్స్ ఇప్పటికే రాజీనామా చేస్తున్నారు. ఈ సంఖ్య గత వారంలో కొంత మేర పెరిగింది. మరి అదేవిధంగా ఒక కాంటాక్ట్ ఎంప్లాయీని కూడా ఎంసీసీ వైలేషన్ సందర్భంగా వారిని తొలగించడం జరిగింది. ఎక్సర్సైజ్ కూడా కొనసాగుతుంది. పీడబ్ల్యూడీ ఓటర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 85 ఇయర్స్ ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అందించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇది ఆప్షనల్ మాత్రమే, దయచేసి ఈ విషయం అందరూ గ్రహించాలి. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను కూడా రూపొందించడం జరుగుతుంది. ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా, అంటే ఎంతమంది హోమ్ ఓటింగ్ ఆఫ్ చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం సిఇఓ ఆఫీస్కి ప్రతిరోజు అందించడం జరుగుతుంది. ఈ హోమ్ ఓటింగ్ అనేది మన ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 2/5/2024 అంటే 2nd మే నుంచి 10th మే వరకు హోమ్ ఓటింగ్ అనేది ప్లాన్ చేశాము. మరి ఇందులో ఏదైనా మార్పు చేర్పు కూడా ఉండొచ్చు బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ అప్లికెంట్స్. సెకండ్ ఏమంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎన్షూర్ చేయడానికి మన కలెక్టర్ మేడం గైడెన్స్ ప్రకారం వీ హ్యావ్ పుట్ అప్ 9 SST టీమ్స్. సో అది మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్, సుక్మా డిస్ట్రిక్ట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మెయిన్ బార్డరింగ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లోనే లాస్ట్ 1 month నుంచి డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ నుంచి మనం రన్ చేస్తున్నాము. సుమారుగా 32 కేసెస్ అప్పుడు రిజిస్టర్ అయింది. ఆల్ ది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఇన్ దీస్ SSTs ప్లస్ ఇది FST టీమ్స్ కూడా, ఇది 17 FST టీమ్స్ మనం రన్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఇది MCC టీమ్స్ కూడా, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక MCC టీమ్ మనం పెట్టేసి MCC వైలేషన్స్ గురించి చూసుకుంటున్నాము. ఆల్మోస్ట్ 10 కేసెస్ ఆఫ్ MCC వైలేషన్స్ have also been registered. అట్ ద సేమ్ టైం మన పొలిటికల్ పార్టీస్ అండ్ పొలిటికల్ లీడర్స్తో మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది, బోత్ అట్ SP లెవెల్ అండ్ NCTO లెవెల్. వాళ్ళకి MCC వైలేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఎలక్షన్స్ చేసుకోవాలి, ఏ విధంగా పర్మిషన్స్ తీసుకోవాలి. కొల్లేరు లంక గ్రామాలు, పెనుమాంకలంక పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్సీ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వారు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మరియు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కారమూరి సునీల్ కుమార్ యాదవ్కు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని, మీరు వేసే ప్రతి ఓటు మీ కొల్లేరు బిడ్డ అయినా నాకు వేసినట్టుగా భావించి ఓటు వేయాలని కోరిన శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మరియు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సయ్యపు రాజు, గుర్రాజు, ముంగర నరసింహారావు, జెడ్పీటీసీ ముంగర విజయ నిర్మల,
మల్లికార్జున, సర్పంచులు ముంగర నాగరాజు, పెనుమాకలంక మాజీ సర్పంచులు ఘంటసాల శ్రీనివాసరావు, ఘంటసాల వెంకటరాజు, పైడి చింతపాడు నాయకులు, ఏడుకొండలు గ్రామాల పెద్దలు ఘంటసాల గాంధీ, ఖాదర్ బాషా, సైఫు కామేష్, జయమంగళ విష్ణు, బలే అంతర్వేద, ముంగర వెంకటేశ్వరరావు, ఎక్స్ సర్పంచ్ ఘంటసాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు నీ పేరున 25 లక్షల రూపాయలు ఇప్పుడు పెట్టాడయ్యా. మనకు రోగం రాకూడదు, రానివ్వండి. నేను తీసుకెళ్ళి 25 లక్షల రూపాయలు వైద్యం మొన్న కూడా ఒకటి చేయించాను, ఇప్పుడు చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. 25 లక్షల రూపాయలు ఒక ఎకరం పొలం మీ పేరున పెడితే ఇంకా వచ్చిన తర్వాత బెంజిగారు ఇస్తాను అయ్యా, కేజీ బంగారం ఇస్తానని నమ్ముతారా? ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇంట్లో ఉన్న ఆడకూతుల పేరునున్న అబ్బంతా తీర్చిన వ్యక్తిని నమ్ముతారా? ఆడకూతుళ్ళు ఇంతకుముందు పండగ వస్తుందయ్యా, అయ్యా పిల్లలకు బట్ట కొనాలని 500, 600 మన దగ్గర అడిగేవారు. ఇప్పుడు ఇబ్బంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆడకూతుర్ల దగ్గరికి వెళ్ళి ఇవాళ బ్యాంకులో పథకం కింద ఒక 18,000 పడినాయంట కదా. ఏమే కొంత ఖర్చు ఉంది, ఒక 500 ఇవ్వమని ఆవిడని అడుగుతున్నావా లేదా అని అడుగుతున్నా నేను. వాళ్ళు ఏమైనా బట్టలు కావాలని అడుగుతున్నారా? వాళ్ళ మనం నాకు వీలైతే మన మగపిల్లలు పట్టించుకోకపోతే వైద్యం మా జగనన్న చూస్తున్నాడు, ఇంట్లో పిల్లల్ని ఆయన చూస్తున్నాడు. కనుక వాళ్ళు మాత్రం ఓటేస్తారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మీరందరూ నన్ను చూసి ఓటేయండి, ఆడకూతురులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారని తెలియజేసుకుంటూ, ఈ వచ్చే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం వద్దు దండయండి. అయ్యో ఒకసారి చేశాం, మీ రుణం తీర్చుకున్నాం. అసలు నాగేశ్వరరావు గారికి ఒక్కసారి కూడా చేయలేదు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు కనుక ఆయన రుణం కూడా తీర్చుకోవాలి అని పద్ధతి. మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులకు బెయిల్ ఇప్పించారని అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 95 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబులాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు పవన్లను బూతులు తిట్టలేదని చెప్పారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. బాబుకు వయసు పెరిగింది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు. సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్కు ఏం చేశారని ప్రశ్నించారు. బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్, తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా? అతను మాట్లాడిన మాటలు బొంకు మాటలు. నాయుడు గారు, ఈ శిరోమండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 సంవత్సరం నుంచి 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అంటే 25 నేనంట నీతులు నానేనంట ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట. నేను పవన్ కళ్యాణ్ గారిని, నేను చంద్రబాబు నాయుడు గారికి, బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను. ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు విజయం గారు మీరు తిట్లు పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని.
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు, మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు, మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది, కనీసం 10 మందికి ఎవడికోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నానిని, మిమ్మల్ని బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు నేనది? ఈ వయసు, ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి. మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజు కూడా మాట్లాడతారు. కరోనాలో ప్రాణాలు పోతుంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి, అందరికీ స్వాంతన మాటలు చెప్పి, మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు, వాళ్ళు ఈ కబురు చెప్పమన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించిదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ భార్య గారు, మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే నూనూకు మేచాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలి. రైల్వే కోడూరులో ఎన్డీఏ అవగాహన సదస్సు. కోడూరులోని 252 బూత్లలో ఉన్న కార్యకర్తలకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన నిపుణులతో అవగాహన సదస్సు కార్యక్రమం. ఓటర్ల యొక్క వివరాలను యాప్ ద్వారా నమోదు చేసే కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ అధినేతలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొన్న అధిక సంఖ్యలో కార్యకర్తలు. కేంద్ర కార్యాలయం నుంచి దాదాపు ఒక 12 మంది ఈ నిపుణులు వచ్చి ఇక్కడ అందరి అంటే అన్ని పార్టీల ఎన్డీఏకి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ 252 బూతులకు సపరేట్ గా ఒక్కొక్క బూత్ కు ఒక యాప్ ను వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 72వ బూత్ అనుకో, 72వ బూత్ లో 920 ఓట్లు ఉన్నవి, 900 మహిళలు ఎన్ని, లేదా ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి రేపటికి లిస్ట్ వస్తే మళ్ళీ కొత్తవన్నీ, చనిపోయినవన్నీ పూర్తి వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ రేపు ఎలక్షన్ రోజు అక్కడ ఏదైనా బూత్ లో జరిగితే కంప్లైంట్ చేయడానికి కూడా ఇమ్మీడియట్ గా కేంద్ర కార్యాలయం నుంచి చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఎన్డీఏ పార్టీ తరఫున అన్నిటికీ ఈ రోజు మాకు క్లాసెస్ జరిగింది. అద్భుతంగా ఈ సమావేశం మొదలైంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాకు తెలిసి మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంత విధంగా సమన్వయం ఎన్డీఏ అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇంత సమన్వయం మీటింగ్ మేము రాష్ట్రంలో నిడుదవోల తర్వాత మొట్టమొదటి రైల్వే కోడూరులో చూస్తున్నాము. కాబట్టి మేము పక్కాగా దీన్ని విజయంలోకి మేము లెక్కేసుకుని వెళ్తున్నాము అని చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు ఉన్నటువంటి యువకులు ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు 84 వార్డులకు యాప్ ఇన్స్టాల్. మీరు చూస్తే అక్కడ టెక్నికల్ పీపుల్ అంతా వరుసగా 3 టేబుల్స్ వేసుకొని చేస్తున్నారు.
దాదాపు 84 యాప్లు, అలాగే 252 యాప్ల డేటా కూడా మనం పెట్టుకొని రేపు పొద్దున్నే ఎలా ఎలక్షన్కి వెళ్ళాలి, మాకు ఓటింగ్ ఎలా అని చెప్పి మేము మా యొక్క కార్యకర్తలకు తర్ఫీదునివ్వడానికి ఇది మాకు ఒక సోపానం లాగా పని చేస్తుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధిష్టానానికి, కేంద్రం నుంచి వచ్చిన వాళ్లకు మరియు మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడికి ఎన్డీఏ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుప్పం పట్టణం తెదేపా అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబు నగర్లోని చర్చిలో ప్రార్థనలు చేశారు. మరోవైపు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. సముద్ర రాజతనయ శ్రీరంగ రామేశ్వరి కాశీభూత दुआ करो ఈ సాగులో కొన్ని మాటలు, దేవుని మాటలు మనం వినబోతున్నాము. మేడం గారు కూడా సెకండ్ టైం చెప్పినారు, చాలా సంతోషం ఉంది. వచ్చిన సభ్యులంతా కూడా మీకు వందనాలు. అదే సందర్భంలో ఈ సంవత్సరం మేడం గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా ఒక విషయం తెలిసింది. మేడం గారు కూడా కొంచెం బాగా చెప్పింది. మీకు మేము ప్రార్థన చేస్తూ వచ్చినారు సార్ అంతా కూడా. కాబట్టి ఈ సమయం కూడా కొన్ని మాటలు, దేవుని మాటలు మేము ధ్యానించుకుంటాము. నేను మాటలు చదువుతాను. దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని ప్రేమించి మేడం గారు కూడా మరి రెండవ పర్యాయం వచ్చి ఉంటున్నారు. దేవుని మందిరం అంటే ఏంటున్నాము. ఒక 2 మాటలు 8వ వచనంలో ఒక రాజు కలిగిన మాటండి ఇది. దయచేసి చేప కూర్చోడానికి వీలున్న వారు మీరు చేపలు కూర్చోవచ్చు, లేదా కింద కూర్చోడానికి వీలుంటే మీరు కింద కూర్చోవచ్చు. చేప ఇంకా ఉన్నవి తీసి మీరు చేపలు కూర్చోండి. అక్కడ కింద కూర్చునే వారు కింద కూడా కూర్చోవచ్చు. ఒక మాట 26వ కీర్తన 8వ వచనంలో యెహోవా నీ నివాసం మందిరమును నీ తేజోమహిమ స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇది ఒక రాజు చెప్పిన మాట అండి. దేవుని మందిరాన్ని, దేవుని నివాస స్థలమును ప్రేమిస్తున్నాను చెప్పని ఒక రాజు పలికిన మాట. దేనికి దేవుని మందిరాన్ని ప్రేమించాలా అని అంటే, దేవుడు ఇక్కడ ఉంటున్నాడు అని చెప్పని. దేవుని మందిరం ఏమిటంటే, ఇది నేను కోరుకున్న స్థలము, ఇక్కడనే నేను నివాసం చేస్తాను అని చెప్పింది. కాబట్టి దేవుని మందిరం అంటే అందరం కూడా సన్మానిస్తాం కదా, మనం అందరం కదా. అంటే భయభక్తులు ఉంటుంది దేవుని మందిరంలో అని చెప్పి కొంతసేపు సమయం గడపాలా అని చెప్పాను. కాబట్టి దేవుని వాక్యంలో మాట సర్వీస్గా ఉంటున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి, దేనికి రావాలా, ఆయన పరలోక మహిమంతా నుంచి ఈ లోకానికి దేనికోటి రావాలా అని అంటే, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటను జరుగుతున్నాను. ఏమంటే, పాపులను రక్షించుటకు ఈరోజు లోకానికి వచ్చింది దేవుని అంటే పాపులను రక్షించుటకు. ఎవరో పాపులనంటే లోకంలో ప్రతి మనుషుడు పాపిని దేవుని వాక్యం సర్విస్తూ ఉంది.
అంటే మనం లోకంలో పుట్టిందే పాపంలో పుడుతూ ఉంటున్నాము. తర్వాత ఈ లోకంలో జీవించినంత కాలము మనం ఏదో తప్పు చేస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఎట్లా, ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు, లేదు మనం పాపంలోనే చనిపోతే ఏమవుతాము అని దేవుని వాక్యంలో చూస్తే పాపం వల్ల వచ్చే జీవితము మరణము ఉంది. మరణించిన తర్వాత ఎక్కడ పోతారంటే పాపంలోనే మనం మరణించినట్టు నరకానికి వెళ్ళాలి. నరకంలో ఏముంటుందంటే అగ్ని ఆరాధన చావాలి. అక్కడ నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక శరీరధారిగా వచ్చినాడు. ఒక ఉదాహరణ చెప్తానంటే దానికి చెప్పాలంటే మనం ఏ రీతిగా చెప్పగలం, మన మనుషులను ఆయన చేయకూడదు కదా. ఇప్పుడు చేనులకు చెప్పాలంటే మనం ఏం కావాలా, నీ భాషలో చెప్తే చేనుకు అర్థం కాదు. నువ్వు ఎట్లా చేమ భాషలో చెప్తేనే చేమకు అర్థం అవుతుంది. ఇక్కడ అపాయింట్మెంట్ ఏం చెప్పేది కదా. అప్పుడు ఏం కావాలా, నువ్వు చేమగా మారాలా కదా. చేమగా మారి చేమకు చెప్తే చేమకు అర్థం అవుతుంది. అదే రీతిగా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు. ఆ దేవుడు ఈ లోకానికి ఒక మానవుడిగా రావాల్సిన ఉద్దేశం ఏంటంటే మానవులు పాపములో నశించుకోకుండా నరకానికి వెళ్ళకుండా అక్కడి నుంచి తప్పించడానికి ఆయన ఒక శరీరధారిగా రావాల్సి వచ్చింది, ఒక మనుషులుగా. నేను చదివిస్తానండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను అని నియమింపబడేను, ఆ తర్వాత తీర్పు దొరుకును. మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలండి? మనం ఎన్నిసార్లు, ఒకసారి పుడతాము, ఒకసారి చనిపోతాము కదా. చనిపోయిన తర్వాత పాతిపెట్టబడతాము, ఆ తర్వాత మన శరీరం కులిపోతుంది, అంతా మన్నైపోతుంది. ఆ తర్వాత ఎముకలు వెళ్తాయి. మీరు శ్మశానంలో పోయి వెలిగినారంటే ఒకవేళ శవాలను పెరిగినారంటే ఏ పనికి కూడా ఆశీర్వాదము వస్తుంది. ఆ రీతిగా ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. వీరున్నవారు మోకరించండి. వీరు కాకపోయిన వారు చేతబడి కూర్చోవచ్చు, తప్పేం లేదు. కానీ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాను. మరి ఇప్పుడే ఈరోజు 10 నిమిషాల ముందే తెలిసింది సార్ గారికి కూడా ఈ రేపు బర్త్డే చెప్పింది. కాబట్టి 73 సంవత్సరాలు ముగించి 74వ సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉంటున్నారు. సార్ గారికి కూడా ప్రార్థన చేస్తాను. లోకేష్ గారికి కూడా ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమలో ప్రభు, ఈ మధ్యాహ్న సమయంలో మేము స్తుతిస్తూ ఉంటున్నాము. దేవా మీ కనికరము, మీ కృపను బట్టి తండ్రి, జీవాధిపతి అయిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మా అందరి పాపముల నిమిత్తము కల్వారిలో బలి ప్రభావ మాకు రక్షణ ఇవ్వడానికి మీరు రక్తం కాచినారు, మరణించినారు. సమాజంలో 3 దినమున సజీవులుగా లేచిన దేవుడు. కాబట్టి నా గురించి వాటిని ఏమాత్రం తోసిలేని బోధించి ఉంటున్నాను. మాటలు విన్నారు తండ్రి. మరి మా మేడం గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, శరీర బలహీనతను తీసివేయండి. సార్లు కూడా తండ్రి మరి రేపటి దినం నుంచి మరొక సంవత్సరం ఆయుష్కాలం పొడిగించబోతూ ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కుప్పం పట్టణం తేదేపా అధినేత చంద్ర విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు జనసందోహంతో నియోజకవర్గంలోని రహదారులు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆడారి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు. గోపాలపట్నం నుంచి ఎన్ఏడి, కరాస, మరిపాలెం, కంచర్పాలెం మీదుగా ముఖ్య నాయకులు, ఆయా వార్డుల కార్పొరేటర్లు, కార్యకర్తలు అభిమానులతో కలిసి జ్ఞానాపురం జోనల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమని అన్నారు. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజారిటీతో గెలవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయం దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా
అడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. సార్ గుడికి తాళం వేశారు సార్. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోలేకుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారంటే ఓటమి భయంతోనే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.